వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు కోనసీమ ముద్దుబిడ్డ అజాత శత్రువు చిరస్మరణీయుడు ఈ ప్రాంతానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ కోనసీమ ప్రాంతం ఏ మూలకి వెళ్ళినా కూడా ఆయన అడుగుజాడలు కనిపించే విధంగా అభివృద్ధి చేసి చూపించినటువంటి అభివృద్ధి కాముకుడు కీర్తిశేషులు గంటి మోహన చంద్ర బాలయోగి గారి యొక్క 74వ జయంతి సందర్భంగా వారి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా రావులపాలెం సిఆర్సి ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ ఈనాడు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులందరికీ వస్త్రదానం, అన్నదానం చేపట్టడం జరిగింది. ఆనాడు సిఆర్సి వృద్ధుల ఆశ్రమం ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఆనాటి శాసనసభ్యుడిగా ఉన్న నేను, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి శ్రీ బాలయోగి గారు అండదండలు అందించాం. 2.5 దశాబ్దాల క్రితం ఆనాడు ఏర్పాటైనటువంటి ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ మరి వృద్ధులకు ఆసరాగా ఉండటం ఎంతో సంతోషాన్ని అందిస్తూ ఉంది. ఈ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంలో వృద్ధుల్ని ఆదరించి, అభిమానించి, ఆప్యాయతగా వారిని యొక్క యోగక్షేమాలు చూసి వారిని గౌరవించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు కాలానుగుణంగా పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరికి వారి ఇమ్రా తీరుగా ఉన్నటువంటి ఈ రోజుల్లో వృద్ధుల యోగక్షేమాల కోసం వారి పిల్లలు వారు బాధ్యత తీసుకోవాలనేది కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రపంచ వృద్ధుల దినోత్సవం రోజున వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం, అదేవిధంగా ప్రీతమ నాయకులు కీర్తిశేషులు కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి గారి యొక్క జయంతి వేడుకల్లో పాలుపంచుకోవటం ఎంతో గర్వంగాను సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, బాలయోగి గారి యొక్క ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఎప్పుడూ అభివృద్ధి కోరుకునేవారు. ఈ రావులపాలెంలో ఉన్నటువంటి గౌతమి, వశిష్ఠ నదుల మధ్య ఉన్న కొత్తపేట నియోజకవర్గానికి 2 భారీ వంతెనలు గోపాలపురం వద్ద, జొన్నాడు వద్ద రావడానికి కారకులు గంటి మోహన చంద్ర బాలయోగి గారు. ఆనాడు హైవే అటు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో నేను వారిని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం, వారు తక్షణం స్పందించి ఆనాడు హైవేని ఇటుగానే ఉండేలాగా చర్యలు చేపట్టడం, అది ఈనాటి వరకు కూడా ఆ ఫలితాలు ఇది 4 లేన్ రోడ్డుగా అభివృద్ధి చెందడానికి కానీ, అదేవిధంగా బ్రిడ్జిలు రావడానికి కానీ కారణమయ్యాయి. ఈ మధ్యనైతే రావులపాలెం థర్డ్ వంతున వచ్చి అటు హైవే మరలింది తప్ప దగ్గర బాలయోగి గారి కృషి వల్ల 20 సంవత్సరాల పాటు హైవే ఇటు రావులపాలెం మీదకి వెళ్ళటం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడి ఇది ఒక మచ్చుతునగ్గా తెలియజేస్తూ అందరూ కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ కేవలం దశాబ్దన్నర రాజకీయాలను చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి బాలయోగి గారిని తెలియజేసుకుంటారు. నియోజకవర్గంలో పేద వర్గాల వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో పేద వర్గాలకు ఆలంబనగా ఉండాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి పెన్షన్ పెంపుదల చేయటం, అది పేద వర్గాలందరూ కూడా 63 లక్షల మంది పేద వర్గాలకి ప్రతి నెల 1వ తేదీన టెన్షన్ గా పెన్షన్ అందివ్వటం, గతంలో 3,000 రూపాయలున్న పెన్షన్ 4,000 రూపాయలు చేయటం, గతంలో మరి దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేయటం, 5,000, 10,000, 15,000 రూపాయలు చెప్పిన వివిధ రకాల వ్యాధుల వారికి కూడా పెన్షన్లు పెంపుదల చేయటం, అవి అందరికీ కూడా అందివ్వడం, చాలా ప్రజానికం అంతా కూడా పెన్షన్దారులందరూ కూడా ఎంతో సంతృప్తిని మరి యొక్క కూటమి ప్రభుత్వం పట్ల వారి యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన మేము పెన్షన్లు పంపిణీ చేయడానికి ఏదో ఒక గ్రామం ఏదో పక్కకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ పేద వర్గాల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం.
మరి ఈనాడు 4,000 రూపాయల పెన్షన్ అంటే దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే అని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా వివిధ వర్గాల వారికి కూడా పెంపుదలు కూడా భారీ ఎత్తున చేశారు. దివ్యాంగులకి 3,000 రూపాయల పెన్షన్ 100% పెంచి 6,000 రూపాయల పెన్షన్ చేసిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే. కొత్తపేట నియోజకవర్గంలో 42,399 మందికి 42,399 మందికి 18,44,08,000 రూపాయలు ఈనాడు ఈ ఒక్క రోజుని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంటే 18,5 కోట్ల రూపాయలు ఈనాడు ఒక కొత్తపేట నియోజకవర్గంలో పెన్షన్ రూపంలో అందిస్తూ ఉన్నారంటే అది ఎంత పేద వర్గాలకి మేలు చేకూరుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలు ఈ యొక్క ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎలా నెరవేర్చుకుంటూ వెళ్తా ఉంది. రేపు 4వ తేదీన ఆటో డ్రైవర్లకు కూడా క్యాబ్ డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు కూడా వారికి అందివ్వడం జరుగుతూ ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలు చెప్పిందో అవే కాకుండా అదనంగా కూడా కొత్త కార్యక్రమాలు చేపడుతూ కంటే కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానాలను మన్నలను పొందుతూ ఉందనేది సాగరంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ కాదు సూపర్ డూపర్ హిట్ అని తెలియజేస్తూ ఉన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.